UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం పరబ్రహ్మ పరమాత్మనమా జగత్తుత్తే స్థితిఫలయ బ్రహ్మారి అరాయత్రి గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది శ్రీ క్రోధినామ సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలితాలు. ఈ అక్టోబర్ నెలలో తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము. అయితే ఈ రాశి వాళ్ళకి చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము కలిస్తేనే తులరాశి ఫలితాలు. ఆ తులరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, పూజ. వీళ్ళకి చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూ ఇంట్లో ఉండవలసిన కొన్ని బాధ్యతలని, కొన్ని పనులని, ఆ బాధ్యతలని వీళ్ళ మీద వేసుకొని కుటుంబాన్ని నడుపుతూ ఉంటారు. ఈ తులరాశి వాళ్ళకి మేనుగా, ఈ నక్షత్రంలో కలిగిన వాళ్ళకి మేనుగా ఎన్నో బాధలు పడుతూ, ఎన్నో కష్టాలు పడుతూ చిన్న వయసు నుంచి మంచిగా హ్యాపీగా ఉండవలసిన వాళ్ళు గత ఒక 7 సంవత్సరాల నుంచి వీళ్ళకి ఏలునాటి శని వలన వీళ్ళు ఇలా ప్లాను రివర్స్ కావటం, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, మనశ్శాంతి లేకోకుండా పోవటం. మరి ఏ పనైనా కూడా ఆ పని వీళ్ళు చేయగలుగుతారు, కానీ ఆ పని వీళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నట్టుగా వీళ్ళకి అనిపించటం. వీళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా స్నేహితులు, బంధువులు, మిత్రులు వీళ్ళ మోసం చేయటం. ఇలాంటి అతిఘోర భయంకరమైన గ్రహస్థితులు కనబడుతున్నాయి. మరి ఈ గ్రహస్థితుల్లో ఏమిటంటే మేనుగా ఈ తులరాశి వాళ్ళకి మనస్తత్వము చాలా చిన్న పిల్లల మనస్తత్వం లాంటి. ఇలా మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఏదైనా సరే వీళ్ళు ఏ పని చేసినా, ఏ ప్లాన్ చేసినా, ఎక్కడున్నా, ఎవరితోనున్నా, ఎవరితో స్నేహం చేసినా, ఎవరితో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే జాగ్రత్తలు పడాలి. స్త్రీ జాగ్రత్త ఎక్కువగా పడాలి. స్త్రీ జాగ్రత్త వల్ల వీళ్ళకి అతిఘోర భయంకరమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే స్త్రీ వల్ల వీళ్ళ జాతకము పోలీస్ స్టేషన్ పాలు కావటం, కోర్టు సమస్యలు కావటం, లేనిపోయిన నిందలు పడటం, జనాలలో మంచి స్పందన ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ మీద రీమార్కు రావటం, లేదు ఇంట్లో ఉండవలసిన భార్య ఆమె ఈయన మీద గొడవ పెట్టుకొని వెళ్ళిపోవటం. ఇలాంటి కొన్ని సమస్యలు, అతిఘోర భయంకరమైన శక్తులు, అతిఘోర భయంకరమైన గ్రహస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఈ గ్రహాల్లో ఉండవలసిన, గ్రహస్థితిలో ఉండవలసిన వాళ్ళకి మేనుగా మానసికమైన ఇబ్బందులు పడుతుంటారు. కానీ వీళ్ళు ఎక్కువగా అన్నదమ్ముల సమస్యలో చాలా వరకు సతమతం అయిపోతుంటారు. అన్నదమ్ముల సమస్య అనగా అన్నదమ్ముల సమస్యని, వాళ్ళ పనులని, వాళ్ళ కార్యక్రమాలని, వాళ్ళు చేసే పనులు కూడా వాళ్ళు కట్టాల్సిన ఈఎంఐలు కానీ వాళ్ళకున్న బాధలను బట్టి వీళ్ళు ఆ బాధ్యతలు వీళ్ళ మీద వేసుకొని వీళ్ళే కుటుంబాన్ని లాక్కొని వస్తుంటారు. కానీ ఎంత చేసినా కూడా వీళ్ళ మీదకి అంత అభివృద్ధి అనేది రాదు, వీళ్ళ మీదకి అంత రీమార్కే వస్తుంటుంది. ఎందువల్ల అంటే ఎంత చేసినా కూడా నువ్వు చేయలేదనే ఒక రీమార్క్ వస్తుంటుంది. అది ఆఫీసులో అయినా కానీ, ఇంట్లో అయినా కానీ, ఎక్కడికి పోయినా కూడా ఈ రాశి వాళ్ళకి ఈ విధంగా కనబడుతుంటుంది. అది ఎందువల్ల, దేనివల్ల, ఏమిటా అనేది చాలామందికి సతమతం అయిపోతుంటారు. చాలామంది ఈ దోషం ఉండవలసిన వాళ్ళు, ఈ గ్రహాల్లో ఉండవలసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి, గురువుగారు మరి ఇలా జరుగుతుందండి, మాది తులరాశి, మరి ఎందువల్ల అవుతుందండి, ఇది మా కుటుంబాన్ని గురించి ఎందుకు జరుగుతుందండి, మరి ఈ కుటుంబం గురించి మరి మాకు ఎందుకు అవుతుందా అని చాలామంది బాధపడుతుంటారు. కానీ ఇలాంటి వాళ్ళు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ప్రేమని పొందగా వీళ్ళు చాలా వరకు బాధపడుతూ దూరం అయిపోయి దగ్గరికి రాకోకుండా వాళ్ళ భర్తలతో మానసికమైన ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళ కుటుంబంలో పిల్లలకి మ్యారేజీ గురించి చేయలేక కొన్ని బాధ్యతలు వీళ్ళ మీద వేసుకొని వీళ్ళని కొన్ని నడిపిస్తుంటారు. కాబట్టి కొన్ని కార్యక్రమాలను బట్టి వీళ్ళు కొన్ని నిర్ణయాలు, వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటే చాలా ప్రమాదకరం అవుతాయి. కాబట్టి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఏ పని చేయాలనుకున్నా, ఏ పనికి పోదాం అనుకున్నా కూడా
ఆ కార్యక్రమాలను బట్టి వీళ్ళు ముందుకు పోవాలి. వీళ్ళు ముందుకు పోవాలంటే వాళ్ళ డైరెక్షన్ వీళ్ళు తీసుకోవాలి కదా. మరి వాళ్ళ డైరెక్షన్ తీసుకోకుండా సొంత నిర్ణయం తీసుకుంటే మళ్ళీ మనం బిడ్డలు ఇచ్చిన కాడ, బిడ్డలు చేసుకున్న కాడ, మనం చేసే పని కాడ కొంతమంది మనల్ని వాడుకుంటుంటారు. చాలామంది ప్రజలలో ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ప్రజలలో ఎక్కువగా నమ్మకం అనేది పెట్టుకున్నారనుకోండి, చాలా ప్రమాదాలు అవుతాయి. ఎందుకంటే వీళ్ళు ఏ మాట చెప్పినా, ఏ పని చేసినా కూడా వీళ్ళ మనస్తత్వం, ఇందాక చెప్పాను కదా చిన్న పిల్లగాల మనస్తత్వం అని, వీళ్ళు ఏ మాట చెప్పినా నమ్ముతారు. ఏ మాట చెప్పినా, ఏది చేసినా కూడా వీళ్ళు ఆలగించి వాళ్ళ విధానం ప్రకారంగా వీళ్ళు వెళ్తుంటారు. కాబట్టి ఆ విధంగా వెళ్ళినప్పుడు వీళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళని కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకొని లేనిపోయిన సికాకులు పెట్టి, లేనిపోయిన ఇబ్బందులు పెట్టి, మానసికమైన ఇబ్బందులతో మనిషిని కుంగించి మాటలు, లేనిపోయిన మాటలు వీళ్ళ మీద పెట్టేసి, జనాలలో వీళ్ళ మీద ఒక చెడ్డ పేరు పెట్టేసి, రిమార్క్ పెట్టి చాలా వరకు ఇబ్బంది పాలు పెడుతుంటారు. ఎందువల్ల అంటే కాబట్టి ఎవరో ఒక్కడు పెడుతుంటాడు, అందరూ పెట్టరు. ఆ ఒక్కడి వల్లే అందరి వల్ల మనం నిష్ఠూరం అయిపోతుంది. వాడు ఒక్కడే పెడతాడు. ఆ ఒక్కడు పెట్టిన దానివల్లే ప్రజలందరూ కూడా అలాగే అనుకుంటుంటారు. వాళ్ళు కూడా అరే వీడు ఎలాంటి వాడు, ఇలా మనస్తత్వం ఏమిటి, వీడు చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు ఎంతవరకు కష్టపడ్డాడు, తల్లిదండ్రులను ఎంతమందిని చూశాడు, అన్నదమ్ముల్ని ఎంత హెల్పింగ్ చేశాడు, మరి కుటుంబాన్ని, బావల్ని, బామ్మర్దుల్ని వాళ్ళని ఎలాగ సంప్రదించుకున్నారు, సడ్డుగుల్ని ఎలాగ అభిమానించాడు, మరి వాళ్ళ సడ్డుగుల్ని కూడా ఎంతవరకు అభిమానంగా ఇచ్చి ఎంతవరకు కష్టపడ్డాడు అనేది అవి గ్రహించరు. ఎందువల్ల గ్రహించరంటే ఒక్క మిస్అండర్స్టాండింగ్ వల్ల జీవితం మొత్తానికి వీళ్ళని సదస్సు చేసేస్తుంటారు. కాబట్టి ఒక్కడు చేసిన తప్పుని అందరూ అలాగే భావిస్తుంటారు. కాబట్టి అది జనాలలో చేసే తప్పు అదొకటే. మనిషి అనంగా మంచి చేస్తాడు, తప్పు చేస్తాడు. తప్పు చేయని మానవుడు ఎవరూ లేడు. తప్పు చేయని మానవుడు ప్రపంచంలో ఎవరూ లేడు. కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలు, మీరు చేసే పనులు, మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో, ఏ పనులను మీరు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలను మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి దోషాలు కానీ, ఎలాంటి గ్రహాలు కానీ, ఎలాంటి శక్తులు, ఎలాంటి దెయ్యాలు కానీ, ఎలాంటి భూతాలు కానీ ఎలాంటివి ఉన్నా కూడా మీ జాతకాన్ని బట్టి చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము. ఈ కింద ఉన్న నెంబర్కి మీరు సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.